పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్, ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెజవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కీలక అడుగు పడింది. మెట్రో కార్పొరేషన్ DPR కు సర్కార్ పచ్చజెండా ఊపింది. ఇక నిధుల విషయం కొలికొస్తే అంతా ఓకే అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తున్న మెట్రో ప్రాజెక్ట్ ఎట్టకేలకు ముందుకు వెళుతోంది. గతంలోనే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టుల్ని అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 వరకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. తర్వాత అవి కాస్త పక్కకు వెళ్లిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన పనులను తెరమీదకు తెచ్చింది. ప్రాజెక్ట్ DPRలను మెట్రో కార్పొరేషన్ సిద్ధం చేసింది. వీటిని ఆమోదించి నిధుల కోసం కేంద్రానికి పంపబోతోంది సర్కార్. సెంటర్ నుంచి డబ్బులు వస్తే పనులు చకచకా ప్రారంభం కానున్నాయి. బెజవాడ మెట్రో విషయానికొస్తే 38.4 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 11,000 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 91 ఎకరాలను సేకరించనున్నారు. ఫేజ్ 1లో 25.92 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తరించనుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఈ ఫేజ్ 1 పనులు జరుగుతాయి. ఫేజ్ 2లో బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు రూట్ వేస్తారు. ఫేజ్ 1లో 22 స్టేషన్లు, ఫేజ్ 2లో 12 స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. విశాఖ మెట్రో ప్రాజెక్టును 3 ఫేజ్లుగా నిర్ణయించారు. ఇందులో 1వ కారిడార్ 34 కిలోమీటర్ల పరిధిలో 29 స్టేషన్లతో ఏర్పాటు చేస్తున్నారు. 2వ ఫేజ్లో 5 కిలోమీటర్ల పరిధిలో 6 స్టేషన్లు, ఫేజ్ 3లో దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో 7 స్టేషన్లు ఉంటాయి. మొత్తంగా 46 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం 11,498 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇందుకోసం మొత్తం 100 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరగా 2 నగరాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది.